డబ్ల్యూవై ఇవాన్స్ విండ్స్ అనే ఒక పశ్చిమ విచారకుడు పాల్ బ్రంటన్ దగ్గర నుంచి ఒక పరిచయ పత్రాన్ని తీసుకొని 1935లో జనవరి 24వ తేదీ శ్రీ రమణ మహర్షిని కలిశారంట. సో ఆయన అప్పటికే దేశ విదేశాలు సంచరించి రకరకాల యోగులు, మౌనులు, మునులు ఇట్లాంటి వాళ్ళతో చర్చలు జరుపుతూ వాళ్ళు చెప్పిన విషయాన్ని గ్రంథస్థం చేస్తూ ఉన్నారంట. సో ఇవాన్ విండ్స్ ఒక వారం రోజుల పాటు రమణాశ్రమంలో ఉన్న తర్వాత ఆ రోజుల్లో అంటే 1934 భగవాన్ని అడిగారట, మీతో కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీకు అభ్యంతరం లేకపోతే జవాబు ఇవ్వండి అని. దానికి రమణ మహర్షి అంగీకరించిన తర్వాత వాళ్ళ మధ్యన ఒక ఆసక్తికర చర్చ జరిగింది. ఆ చర్చని నేను తర్వాత ఒక పాడ్కాస్ట్గా చేస్తాను, వినదగ్గ సంభాషణ. అంటే రమణ మహర్షి ఒక మూలం నుంచి ఎట్లా మాట్లాడుతున్నాడు, అడిగే వ్యక్తి సూపర్ఫిషియల్గా ఎట్లా అడుగుతున్నాడు. రమణ మహర్షి చెప్పినప్పటికీ అతనికి స్వానుభవం లేని కారణంగా అతను అడిగే ప్రశ్నల్లో ఒక క్లారిటీ లేదు అని మనకు తెలుస్తుంది. అయితే ఇవాన్స్ విండ్స్కి అండ్ రమణ మహర్షికి మధ్య జరిగిన ఒక చిన్న చర్చలో ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. దాన్ని కనుక ఇంగ్లీష్లో సమ్మరైజ్ చేస్తే ఇలా ఉంటుంది: గివింగ్ పవర్ టు అన్ అన్ప్రిపేర్డ్ మైండ్ ఈజ్ డేంజరస్ అని. సిద్ధం కాని మనిషికి మనం శక్తిని ఇచ్చామనుకో అది చాలా ప్రమాదకరంగా పరిణమించవచ్చు అని. ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్యన జరిగిన సంభాషణలో ఒక ప్రశ్న, దానికి రమణుడు ఇచ్చిన జవాబు చెప్పి కొన్ని విషయాలు చెప్తాను. ఇది మనందరి జీవితంలో రెలవెంట్, చాలా 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 ముఖ్యమైనది. ఎన్నో ఇన్సిడెంట్స్ నేను చెప్పిన తర్వాత మీకు గుర్తొస్తే మీ జీవితంలో కూడా తెలుసో తెలియక అట్లా చేస్తూ ఉండవచ్చు. ఎరుక అవసరం. సో ఇవాన్స్ విండ్స్ అడిగాడు రమణ మహర్షిని, జీసస్ క్రైస్ట్ జనుల వ్యాధులని నయం చేశాడు, కళ్ళు లేని వాడికి కళ్ళు ఇచ్చాడు, అది గొప్ప సిద్ధి కదా అంటే దానికి రమణ మహర్షి ఇచ్చిన జవాబు చూడండి ఎంత బాగుందో. అంటే ఎంత గ్రేట్ డెప్త్ ఆఫ్ అండర్స్టాండింగ్ అబౌట్ లైఫ్ అతని జవాబులో. సో రమణ మహర్షి ఏమంటాడంటే, అతను వ్యాధులను నయం చేశాడు, గుడ్డి వాళ్ళకి కళ్ళు ఇచ్చాడు అన్నది అతనికి తెలిసి చేశాడా, నిజంగా జరిగిందా, అది పక్కన పెడితే ఒక కథ ప్రచారంలో ఉందని చెప్పాడు. సో ఒక కళ్ళు లేని వాడికి జీసస్ క్రైస్ట్ చేతి స్పర్శ వల్ల కళ్ళు వచ్చాయి, ఇది అందరూ నమ్ముతున్నారు, ఓకే. కానీ ఆ తర్వాత ఏం జరిగిందంటే, ఆ కళ్ళు వచ్చిన వ్యక్తి దుర్మార్గుడిగా మారాడు, దొంగతనాలు చేశాడు, ఎన్నో దుశ్చర్యలకు పాల్పడ్డాడు. ఆ తర్వాత జీసస్ ఆయన్ని కలవటం జరిగిందట. సో ఆయనలో ఉన్న దుర్మార్గాన్ని చూశాడు జీసస్. ఎందుకు ఇట్లా మారావు అని తెలుసుకోవాలనుకున్నాడు. అప్పుడు ఆ దుర్మార్గుడు చెప్పిన మాట ఏంటంటే, నాకు కళ్ళు లేనప్పుడు నేను బాగున్నాను, నువ్వు నాకు కళ్ళు ఇచ్చిన తర్వాత నాలో దుర్మార్గం పెరిగింది, ఇప్పుడు నేను చేసే అన్ని దుర్మార్గాలకు కారణం నీవే అని చెప్పాడంట. ఇలా చెప్పి రమణ మహర్షి ఆగాడు. సో అర్హత లేని వాడికి ఏదైనా ఇస్తే దుర్వినియోగం చేయబడుతుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం, మనం అంతా గుర్తుపెట్టుకోవాలి. మన ఇంట్లో పుట్టిన పిల్లలు ఉండొచ్చు, తండ్రి చాలా కష్టపడి కోట్ల ఆస్తి సంపాదించి ఉండవచ్చు, కానీ ఆ పిల్లలకు అర్హత ఉంటేనే ఆ ఆస్తిని పిల్లలకు అందచేయాలి, లేకపోతే ఆ ఆస్తి మిస్యూజ్ చేయబడుతుంది. ఇప్పుడు రీసెంట్గా బండి సంజయ్ వాళ్ళ అబ్బాయి ఉదంతం వచ్చింది. చాలా కష్టపడి ఆయన పొలిటికల్గా ఎదిగారు, అదంతా పిల్లలకి ఏం తెలుసు. ఆ డబ్బున్న, అధికారం ఉన్న, పవరున్న ఇంట్లో పుట్టడం వల్ల వాళ్ళ అబ్బాయి ఏదో కేసులో ఇప్పుడు ఇరుక్కున్నాడు. ఇప్పుడు దాని సమస్య తండ్రికి కూడా చుట్టుకుంది. ఇప్పుడు ఒకవేళ ఆ అబ్బాయి చేసింది తప్పే అని కనుక రుజువైతే తన తండ్రి కెరియర్ పోయే ప్రమాదం ఉంది. అంటే సరైన సమయంలో రాజకీయ భవిష్యత్తుకి ఒడిగొట్టే ప్రమాదం ఉంది. అందుకే మనిషి ప్రతిదానికి అర్హుడుగా ఉండే అవకాశం లేదు. అందుకే ఆశ్రమాల్లో కుటుంబ సభ్యులకి బాధ్యతలు అప్పగించారు. ఎవరికి అర్హత ఉందో వాళ్ళని వెతికి పట్టుకుంటారు. ఇప్పుడున్న శంకరాచార్యుడి తర్వాత శంకరాచార్యులుగా మారిన అన్ని పీఠాల అధిపతులు కూడా ఎవరెవరో ఏ తల్లి కన్నబిడ్డలు.
ఇప్పుడు ఒక వ్యక్తి శంకరాచార్యుడు అయిన తర్వాత మా కుటుంబ సభ్యులకి ఇస్తాను అంటే అది పాలిటిక్స్ అయిపోతుంది. ఏదైనా ఒకటి ఎలా ఉందో అలాగే ఆ స్టేటస్‌కో, ఆ సమగ్రత మెయింటైన్ చేయాలంటే అర్హత ఉన్న వాడికి ఇవ్వాలి. మీకు మీకు తెలుసో తెలీదో కొన్నేళ్ల క్రితం ఒక విద్యా సంస్థలు పెట్టిన ఆయన కొడుకు చాలా వేగంగా కారులో వెళ్ళి ఒక పిల్లర్ గుద్దుకొని చనిపోయాడు. ఇప్పుడు ఆ పిల్లవాడి మరణానికి కారణం ఎవరు? అంటే అర్హత లేకుండా అతనికి అంత మంచి కారు ఇవ్వబడ్డది. జస్ట్ కొడుకు కాబట్టి కారు ఇస్తే అది ప్రాణం తీసుకుంది. ఇలా చెప్తే మనకు కొంచెం ఇబ్బందిగా అనిపించొచ్చు. బట్ ఇట్లా జరుగుతుంది. అందుకని మనం ఎవరికైనా ఏదైనా ఇవ్వాలంటే ఆ వ్యక్తికి పాత్రత ఉందా లేదా చూడాలి. అర్హత లేకుండా ఏదైనా వరం వస్తే అది శాపంగా మారుతుంది. ఒక దుర్మార్గుడికి కళ్ళు ఇస్తే ఆ కళ్ళు వచ్చిన తర్వాత వాడు చాలా దారుణాలు చేయవచ్చు. సామర్థ్యం లేకపోతే ఒక మనిషికున్న సంపద దుర్వినియోగం చేయబడుతుంది. అట్లాగే ఒక చిన్న పిల్లవాడికి పిచ్చివాడికి కత్తిస్తే మర్డర్ చేయబడుతుంది. ఇవన్నీ చిన్నవి చిన్న విషయాలు కావు, ఆలోచించాల్సిన విషయాలు. పిల్లలు అడిగారు కదా అని ఏదో ఇప్పిస్తాం మనం. అట్లాగే ఏదో రోజు అడుగుతాడు, వాడు నాకు కారు కావాలి. వాడి కారు నడిపే అర్హత ఉందా లేదా? వాడు కారు నడిపితే సరిగ్గా నడుపుతాడా? వాడికి ఆ పాత్రత ఉందా? వాడికి బాధ్యత తెలుసా? వాడి మీద ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రుల గురించి వాడికి అవగాహన ఉందా? వాడు జస్ట్ ఎంజాయ్మెంట్ కోసం వేగంగా నడపాలన్న ఒక తపనతో ఆ కారు ఏమని అడుగుతున్నాడు? అడిగి తెలుసుకోవాలి. లేకపోతే చాలా పెద్ద ప్రమాదం మన జీవితంలోకి వస్తుంది. సో ఒక తండ్రి జీవితాంతం కష్టపడి కోట్ల ఆస్తి సంపాదించి ఏమాత్రం కష్టపడిన కొడుక్కి అంతా అప్పగిచ్చిపోయిన తర్వాత ఆ అబ్బాయి ఆస్తిని మొత్తం ధ్వంసం చేసేసాడు. పార్టీలు, వ్యసనాలు, లగ్జరీ కార్లు, అప్పులు. ఒక 100 సంవత్సరాలు కష్టపడడం ద్వారా వచ్చిన ఆస్తి 5 సంవత్సరాల్లో కరిగిపోయింది. ఒక చిన్న కథ చదివాను. ఆ కథ చెప్పి ముగిస్తాను. ఇది ఇంతకంటే ఎక్కువ వ్యాఖ్య అక్కర్లేదు, ఎవరికైనా అర్థమయ్యే విషయం ఇది. ఒక గురువు దగ్గరికి ఒక రాజు వచ్చాడు. ఆ రాజు, నా కొడుక్కి నా ఖడ్గాన్ని ఇద్దాం అనుకుంటున్నా. ఆ ఖడ్గాన్ని ఇవ్వడము అంటే దాని అర్థం రాజ్యం యొక్క పూర్తి బాధ్యతలు ఇచ్చినట్టే. అప్పుడు గురువు అన్నాడు, ఒకసారి మీ అబ్బాయిని నా దగ్గరికి పంపించండి. ఆ అబ్బాయి కూడా వచ్చాడు మంచిగా తయారై. గురువుగారికి నమస్కారం పెట్టి, ఎప్పుడు ఇస్తారండి నాకు ఖడ్గం అంటే కొద్ది రోజుల తర్వాత. గురువు కొంచెం అతను టెస్టులు పెడితే అతనికి విపరీతంగా కోపం ఉన్నట్టు తెలుస్తుంది. అప్పుడు తండ్రిని పిలిచి చెప్తాడు, నీ కొడుకు చేతికి ఖడ్గం ఇచ్చే ముందు తన కోపాన్ని తాను నియంత్రించుకునే ఒక మనసు ఏర్పడాలి. లేకపోతే ఆ ఖడ్గం దుర్వినియోగం చేయబడుతుంది. మేబీ ఆ ఖడ్గం నిన్నే చంపేయచ్చు. ఇప్పుడు మనకు చరిత్ర చెప్తుంది కదా, షాజహాన్ ఒక మొఘల్ ఎంపైర్, బట్ కొడుకు అతన్ని బంధించేశాడు. ఎప్పుడైతే అధికారం కొడుకు చేతులకు వచ్చిందో తండ్రిని కూడా జైల్లో వేశాడు. తన తమ్ముడు దారాషికోని అతి కిరాతంగా నరికి ఆ తలను తీసుకొచ్చి తండ్రికి ప్రజెంట్ చేశాడు. ఇలాంటి ఇన్సిడెంట్స్ చరిత్రలో అసంఖ్యాకంగా ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్కి పర్వాలే, ఒక బీదవాడికి పర్వాలే, ఇవ్వడానికి వీడి దగ్గర ఏమి లేదు, వాడికి పాత్రత ఉన్నా కూడా ఏమి రాదు. కానీ బాగా డబ్బుండి, బాగా అధికారం ఉండి, హోదా ఉండి, అప్పుడు గనక మనం నెక్స్ట్ జనరేషన్కి హ్యాండ్ ఓవర్ చేయాలనుకుంటే ఖచ్చితంగా పాత్రతని చూసుకొని ఇవ్వాలి. ఒకవేళ ఇస్తే దుర్వినియోగం చేయబడుతుంది, ఇవ్వకపోతే కక్షలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ ప్యాలెస్ కూస్ జరుగుతాయి. అప్పుడు ఆ కొడుకు చెప్తాడు రాజు, గురువు దగ్గరికి వెళ్ళి నువ్వు శిక్షణ తీసుకున్న తర్వాతే ఖడ్గం ఇచ్చేది. ఆ తర్వాత ఆ అబ్బాయి కూడా అర్థం చేసుకొని పరిపాలన అంటే ఏమిటి, ఎలా నియంత్రించుకోవాలి. గుర్తుపెట్టుకోండి, ఎవరి దగ్గర తుపాకి ఉంటుందో వాడు దాన్ని కాల్చకూడదు, ఆ నియంత్రణ ఉండాలి. చిన్న చిన్న వాటికి చిర్రెత్తిపోయి వస్తువులు ఎత్తేసి తలుపులేసేసి ఒక వాడిని గుమ్మగుమ్మ గుద్దే వాడికి తుపాకి ఇచ్చేవరకు చంపేస్తాడు. సో ఎవరి దగ్గర ఎక్స్ట్రాడినరీ పవర్ ఉంటుందో వాడికి నియంత్రణ ఉండాలి. అందుకే మీరు ఎవరికన్నా ఏదైనా ఇచ్చినప్పుడు ఆ పాత్రత ఉందా లేదా చూసి ఇవ్వండి. లేదా ఆ పాత్రతను సిద్ధం చేసి అతన్ని గ్రౌండ్ ప్రిపేర్ చేసి అప్పుడు అతని చేతిలో పెట్టాలి. అప్పుడే ఆ యొక్క డబ్బు కానీ, ఆ హోదా కానీ, పేరు కానీ, పరువు కానీ, ప్రతిష్ట కానీ, ఏవేవైతే మీరు అత్యంత ముఖ్యమైనవి అనుకుంటున్నారో అవి అట్లా నిలబడతాయి.
లేకపోతే ఇప్పుడు సినిమా హీరోస్ అంతే కదా. ఇప్పుడు అల్లు అర్జున్ హీరో అవ్వాలంటే ముందు గ్రౌండ్ ప్రిపేర్ చేశారు, చాలా డ్యాన్స్ నేర్పించారు, అది చేశారు, బాడీ బిల్డింగ్ చేయించారు, ఆ తర్వాత అంతా చెప్పి అప్పుడు తీసుకొచ్చారు. అందుకని లెగసీ కంటిన్యూ అవుతుంది. అర్థం కాకపోతే లెగసీ పడిపోతుంది. ఇంతే చిన్న విషయం. సో అవకాశం ఇవ్వడం చాలా సులువు, అది మోయగల శక్తి ఎదుటి వ్యక్తికి ఉందా లేదా తెలుసుకోండి అని చెప్తూ ఇక్కడి నుంచి సెలవు తీసుకుంటున్నా. ఇది సరస్వ వయసు.